స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరీ ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరీ ఒడి పండిన శుభ తరుణాన. రక్షణ కార్యం చిగురించిన వేళ, రక్షకుడు భూమిలో ఉదయించిన వేళ. రక్షణ కార్యం చిగురించిన వేళ, రక్షకుడు భూమిలో ఉదయించిన వేళ. స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరీ ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరీ ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు వెన్న మరియ కుమారి, గాదే జోజిరెడ్డి, వెన్న చిన్నపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగుళూరు అగ్రపీఠం 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫ్రాన్సిస్ జోసెఫ్, మేరీ స్టెల్లా దంపతులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 5వ అగ్రపీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కార్డినల్ పూల అంతోనీ తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ, పోతిరెడ్డి భాస్కర్ రెడ్డి, తోమాసమ్మ, నిఖిల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ 2026 సంవత్సరంలో దేవుని కృప తోడుండాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి బాల సుధీర్ రెడ్డి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పొట్నూరు రాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు క్రీస్తు ప్రభుకి మాటల ద్వారా సాక్ష్యం ఇవ్వాలని అపోహపడుతూ ఉంటాం. కానీ జీవిత సాక్ష్యం చాలా గొప్పది, చాలా అర్థవంతంగా ఉంటుంది. మనం జీవించే విధానాన్ని చూసి ఇతరులు విస్తుపోయి వీరు ఎందుకు ఇలా జీవిస్తున్నారు, ఈ లోక విలువలకు ప్రకారం కాకుండా వేరే విధంగా మంచి జీవితం, గొప్ప జీవితం ఎందుకు జీవిస్తున్నారు, వీరిని ప్రభావం చేసేది ఎవరు అనే ప్రశ్నలు వాళ్ళకు తలెత్తాలి. అంటే మన జీవితం ఎంత గొప్పగా ఉండాలో మనం ఊహించుకుందాం.
కాబట్టి మన జీవితం ద్వారా, మన మాట ద్వారా క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సమయమందు మనం చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని ఆగమనమును ద్వారా మాకొక అద్భుత జ్యోతిని ప్రకాశింపచేసితివి. అతడు కన్య అయిన మరియమాత నుండి మా వలె మానవ మాతృనిగా జన్మించినందువలన మా జీవితములు ధన్యమైనవి. తదుపరి అతని మహిమాన్విత రాజ్యములో మాకు ప్రవేశము లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తియు పాప జీవితము కొనసాగింపడు. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 29వ వచనము మరియు 3వ అధ్యాయము 6వ వచనము. నా బిడ్డలారా, క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియను. అయినచో సత్ప్రవర్తన కలిగి ప్రతి ఒక్కడు దేవుని ఎడల బిడ్డయేనని మీకు తెలిసి ఉండవలెను. తండ్రి మనలను ఎంతగా ప్రేమించునో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుణ్ణి ఎరుగలేదు, అందువలనే అది మనల్ని కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె ఆగుదుము అని మాత్రము మనకు తెలియను. క్రీస్తు యందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలైనా చట్టము ఉల్లంఘసమే పాపము. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించిననియు ఆయన యందు ఎట్టి పాపమును లేదనియు మీరు ఎరుగుదురు. క్రీస్తు యందు జీవించు ఎట్టు వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు. పాపము చేయువాడెవడు ఆయనను ఎన్నడూ చూడలేదు, ఎరుగలేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. ప్రభువుకు క్రొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము. ఆనందనాదము చేయుచు అతని కీర్తనలు పాడము. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. కీర్తనలతో ప్రభువును వినితింపుడు. సితార వాద్యములతో సంగీతము వినిపింపుడు. బూరలను కొమ్ములను ఊది మన రాజైన ప్రభువును జేకొట్టుడు. అందరూ. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి.
పలికిను నామది పరవశమై పాడెను జీవనం పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై పలికిను నామది పరవశమై పాడెను జీవనం పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూసి, యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గురించియే. ఈయనను ఇజ్రాయేలునకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిజమును ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురం వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుటను చూసి తిని, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిజమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుటను చూసెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానము ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూసి తిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి జీవిత కథలోంచి ఒక సంఘటన అసిసిపురి ఫ్రాన్సిస్ వారు తెలియజేస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఆయన ఒక కుగ్రామానికి లేదా ఒక పట్టణానికి వెళ్ళాలని ఆ ప్రయత్నంలో ఒక చిన్న మఠవాసిని తీసుకెళ్తాడు. ఆ మఠవాసితో అన్నాడు, మనం ఆ పట్టణానికి వెళ్ళి బోధించాలి, వెంటనే రా అనగానే ఆ చిన్న మఠవాసి తనతో పాటు వెళ్తూ ఉన్నాడు. ఇక వెళ్తూ ఉంటే ఆ పట్టణంలోకి రాగానే వీధుల గుండా నడుస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా చిన్న చిన్న మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. ఇక కొన్ని ఇండ్లల్లో నుంచి నడుస్తూ ఉన్నారు. కానీ ఏ విధంగా ఎక్కడ నడిచినా కూడా ఎందరో వారికి ఎదురవుతున్నారు. ఎవరితో కూడా మాట లేదు, ముచ్చట లేదు. క్రీస్తు ప్రభు గురించి ఏ మాట కూడా లేదు. ఏ సువార్త కూడా ప్రచారం చేయలేదు. ఇక ఎప్పుడు చేస్తారా అని చిన్న మఠవాసి అనుకుంటూ ఉన్నాడు. అనుకునే ఆ తరుణంలోనే ఇక ఫ్రాన్సిస్ వారు అన్నారు, సరే మనం ఇంటికి వెళ్ళిపోదామన్నారు. ఇక అప్పుడు ఆ చిన్న మఠవాసి ఈ విధంగా ప్రశ్నించాడు, ఏంటండి ఫ్రాన్సిస్ గారు, మనం అనుకున్నాము సువార్త బోధించాలని, ఆ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నాం కదా, మనం ఎప్పుడు సువార్తను బోధించాము అంటే, అప్పుడు ఫ్రాన్సిస్ వారు అన్నారు, మనం వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు సువార్తను బోధిస్తూనే ఉన్నాము అన్నాడు. ఎప్పుడండి అంటే, మన చూపు ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మనల్ని మనం వేసుకున్నటువంటి దుస్తుల ద్వారా ఎందరో సువార్తను స్వీకరించారు.
మాట చెప్పని అవసరం లేదు, మన జీవితమే సాక్ష్యం అని ఫ్రాన్సిస్ వారు ఆ చిన్న మఠవాసికి తెలియజేశాడు. ప్రియ సహోదరి సహోదరారా, ఈరోజు మనం బప్తిస్మ యోహాను జీవితాన్ని చూసినా కూడా అందరూ కూడా ఆయన్ను గొప్పవాడిగా పరిగణిస్తున్నారు. అలాంటప్పుడు రానున్న మెస్సాయా నువ్వేనా అంటే లేను కాదు, నేను మెస్సాయాకు మార్గాన్ని తయారు చేసేవాడను, ఆయన చెప్పుల వారును విప్పటానికి కూడా నేను యోగ్యుడని కాను అంటాడు. ఆ విధంగా తనను తాను తగ్గించుకొని ఆయన అంటాడు, నేను క్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను, నేను మెస్సాయను కాదు కానీ క్రీస్తు ప్రభువుకు ఆ మెస్సాయాకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చి ఉన్నాను అంటాడు. అందుకే ఆయన జీవితాన్ని చూస్తే మాట జీవితం పొంతన ఉంది. అందుకే వేరే వాళ్ళు కూడా ఆయన నిజ జీవితాన్ని గమనించిన వాళ్ళు ఈయన ప్రామాణిక జీవితం జీవిస్తున్నాడు అనుకుంటారు. అథెంటిక్ లైఫ్. మనం చేసేది చెప్పేది ఒకే విధంగా ఉంటే ఎవరైనా కూడా మనల్ని చూసి భయపడతారు, మన మాటకు విలువనిస్తారు, గౌరవిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ బప్తిస్మ యోహాను జీవితం మాట జీవితం ఒకే విధంగా ఉంది. కాబట్టి ఇంకా ఎవరు క్రీస్తు ప్రభు నమ్మని వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి బప్తిజం స్వీకరించడానికి ప్రయత్నం చేశారు. వారి యొక్క పాపాలకి స్వస్తి చెప్పారు. మరి ఇలాంటి బప్తిస్మ యోహాను తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. ఇక్కడ యేసు ప్రభువుని చూసి ఈయన గొర్రెపిల్ల అన్నారు. దానికి యేసు ప్రభు మండిపడలేదు, ఎందుకంటే ఆయన పాస్కా గొర్రెపిల్ల కాబట్టి. పూర్వ నిబంధనలు చూసినట్లయితే పాస్కా గొర్రెపిల్లను వధించేవారు. తర్వాత ఆ రక్తాన్ని ఆ దర్వాజాలకు పూసినట్లయితే వారందరూ కూడా రక్షింపబడేవాళ్ళు. అలాగే ఈ గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు అనేటువంటి పాస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షింపబడతాము అనేటువంటి అర్థంలో మన బప్తిస్మ యోహాను ఆ శిష్యులకు తెలియజేస్తున్నారు. దానికి అదే నిజమైన సాక్ష్యం. రెండవదిగా ఆయన జీవితంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈయన్నే నిజమైన యేసు ప్రభు, ఈయనయే దేవుని కుమారుడు, దానికై నేను సాక్ష్యం ఇవ్వవచ్చు ఉన్నాను అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఇలాంటి సాక్ష్యం ఇవ్వము. తర్వాత మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు విలువలు కనిపించవు. కాబట్టి చాలాసార్లు కొంతమంది, మరి ముఖ్యంగా గాంధీ మహాత్ముడు ఆయన అంటాడు, నేను క్రైస్తవుని కావాలని అనుకున్నాను కానీ ఆ క్రీస్తు విలువలు క్రైస్తవులు కనిపించలేదు కాబట్టి నేను కొంత నిరాశపడి ఉన్నాను అని అంటాడు. అదేవిధంగా మన క్రైస్తవ జీవితంలో చూసినా కూడా క్రీస్తు విలువలు అంతా కనిపించవు. మనం ఎక్కువ శాతం ఆ క్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇవ్వం. అందుకే రాన్ హట్స్ క్రాఫ్ట్ అనేటువంటి ఆయన వేకప్ కాల్స్ అనేటువంటి ఆ పుస్తకంలో 1990లో రాశారు. ఆ పుస్తకంలో కొన్ని కారణాలు ఇస్తున్నాడు ఎందుకు మనం క్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇవ్వటానికి విఫలములు అవుతున్నామంటే. ఆయన అంటారు, 90% మంది పూర్వము ఎవరు కూడా చేయలేదు, మనం కూడా చేయలేము అనేటువంటి ఆ వాదనలో ఉండిపోతారు. రెండవదిగా చాలామంది బైబిల్ ప్రకారం ఆ బైబిల్ పరిజ్ఞానం లేదు, బైబిల్ గురించి వారికి తెలియదు, అందుకే సాక్ష్యం ఇవ్వటం లేదు. మరి మూడవ కారణం ఏమంటారంటే, ఈ సాక్ష్యం ఇవ్వటం ఇది నిపుణులకే చెందింది, మనకు కాదు, అందరికి కాదు, నిపుణులే ఈ పని చేయాలి అనుకుంటారు. మరి నాలుగో కారణం ఏమంటారంటే, మనం ఇతరుల మీద మన విశ్వాసం రుద్దేదెందుకు, ఎవరి విశ్వాసం వారు జీవిస్తారు అనేటువంటి వాదనలో ఉంటారు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు ఈ యొక్క కారణాల వల్ల క్రీస్తు ప్రభుకి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆరో పాల్ పాప్ గారు తను రాసినటువంటి ఇవాంజేలీ నుంగ్సియాంది 21వ నెంబర్లో ఈ విధంగా అంటారు. అంటే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో సువార్తీకరణ, ఈ యొక్క పుస్తకంలో, ఈ యొక్క అధికార పత్రంలో ఆ
పాల్ పాపు గారు అంటారు, స్త్రీ సభ తత్వము సాక్ష్యం ఇవ్వటం లేదా ప్రచారం చేయటం, సువార్థీకరణ చేయటం. తర్వాత ఆ సువార్థీకరణ ఎలా ఉండాలి అంటే మన జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వాలంటారు. అందుకే ఆయన కొన్ని పదాలు ఈ యొక్క అధికార పత్రంలో వాడతారు. ఏమంటారంటే వర్డ్లెస్ విట్నెస్ అంటారు, అంటే మాట లేకుండాటువంటి సాక్ష్యం. తర్వాత ఇంకొక పదం కూడా వాడతారు, ఏమంటారంటే సైలెంట్ ప్రొక్లమేషన్ అంటారు. నిశ్శబ్దంగా మనం క్రీస్తు ప్రభుని సాక్ష్యం ఇవ్వటం, క్రీస్తు ప్రభు స్వార్థ చేయటం నిశ్శబ్దంగా. అంటే చూడండి, తను ఏమంటున్నారంటే మనం మన యొక్క జీవితం ద్వారా, మాట ద్వారే కాదు, జీవిత విధానం ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. ఏ విధంగా అయితే బప్తిస్మ యోహాను తన జీవితంలో సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవిస్తున్నాం? మన ఇతరులకు ఆ క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇస్తున్నామా లేదా? మరి కొన్నిసార్లు కొన్ని భయాల వల్ల సాక్ష్యం ఇవ్వలేకపోతుంటాం. ఈ మధ్యలో క్రైస్తవులపై ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి, హింసలు గురవుతున్నారు. ఆ సందర్భంలో కొంతమంది బిషప్లు, కొంతమంది ఫాదర్లు, సిస్టర్లు చాలా దృఢంగా మాట్లాడి అలాంటి చర్యలను ఖండించి వారు నిజంగా సాక్షులుగా నిలిచి ఉన్నారు. కాబట్టి మనం కూడా మన జీవితం ద్వారా క్రీస్తు ప్రభువుకి సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయాన మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాప గారిని, మేతురాన్లను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తూ, వారు ఎక్కడైతే మీ సువార్థీకరణ చేస్తున్నారో వారిని దీవించండి. ఎక్కడైతే మీకు సాక్షులుగా నిలుస్తున్నారో వారందరిపై మీ యొక్క అపారమైన ప్రేమను కురిపించి అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. దివ్యవాణి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించండి. ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు పెట్టించి వారిని ఆశీర్వదించండి. అదేవిధంగా దివ్యవాణి అభివృద్ధి చెందాలని ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎందరో సహాయం చేస్తున్నారు. ఆ కుటుంబాలని, ఆ వ్యక్తులందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా మేము మీకు సాక్షులమై జీవించేలా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. సాక్షులు అంటే హతసాక్షులు, కొన్నిసార్లు ప్రాణాన్ని వదిలివేయాల్సి వచ్చేటువంటి పరిస్థితులు. అలాంటి సందర్భాల్లో కూడా మేము జంకకుండా, భయపడకుండా మీకు నిజంగా సాక్షులుగా జీవించేలా, ఏ విధంగా అయితే బాప్తిస్మ యోహాను తన జీవితం ద్వారా, తన మాట ద్వారా, తన యొక్క క్రియల ద్వారా మెస్సాయాకు సాక్ష్యం ఇచ్చారు, అలాగే మేము కూడా మీకు సాక్ష్యం ఇచ్చే విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, క్రైస్తవ కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. మరి వారి జీవితంలో గొప్ప మేలు చేసి సుఖ సంతోషాలతో నింపండి. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడి వారిని దీవించండి. వారికి గొప్ప ఆశీర్వాదాలు దయచేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. పడకకే నిమిత్తమైన వారిని, వృద్ధులందరినీ కూడా ఆశీర్వదించి వారికి బలాన్ని, మరి యొక్క అనుగ్రహాలు దయచేయమని ఈ మనవులను మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో విచ్చేసిరి చిన్నారి యేసును చూచి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి.
బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా. ఈ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాలయేసునకు జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి. ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ బలియద్ను నీ వైభవమును యోగ్యమైన విధముగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని నీతోనూ మా సహోదరులతోనూ సమాధానముగా జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి అల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన క్రీస్తు ద్వారా మా జీవితములను సముద్రింపగల పరివర్తనమును జరిగినది. అది నేడు మహా తేజస్సుతో ప్రకాశించినది. తద్వారా దేవుడు మానవునితో ఒకటాయను, మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను. నీ వాక్కు బలహీనులమైన మా స్వభావమును ధరించినప్పుడు మరణమునకు గురి అయ్యున్న మానవత్వమునకు అమరత్వము లభించెను. మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవమునకు యోగ్యులమగుచున్నాము. కావున దేవదూతల గాయక బృందముతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతిగీతము పాడుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలిగ మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడెనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేడు వారు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. రండి లోకనుడి నిత్య
నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం పశుల పాకలో ప్రభవించెను. పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అందించెను. దివ్యమైన ఆహారం పశుల పాకలో ప్రభవించెను. పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అందించెను. దివ్యమైన ఆహారం నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని. నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని. ప్రేమతో భక్తితో స్వీకరించరే. రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి. రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి. మధురాత్రి ఆహారం కడరాత్రి భోజనం, మధురాత్రి ఆహారం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మాకు ప్రసాదించిన ఈ దివ్య విందును మా అన్ని రోగముల నివారణ ఔషధముగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములను కృతజ్ఞతతో స్వీకరించి నిత్య జీవం వైపు శ్రద్ధాసక్తులతో మా జీవిత యాత్రను సాగింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ సదాకాలం దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెరని గ్రహించు హృదయాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెరని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas.
దూతలంతా కొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్యమహిమ. ఆకాశమంతా ఆ దూతలంతా కొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్యమహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులం ముదముతో కలిసి జనన వాత చాటిరే మనమంతా జగమంతా తారవలి క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas, we wish you happy Christmas, we wish you happy Christmas.